మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. 100 మంది పేద విద్యార్థులకు నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యను ఉచితంగా అందిస్తున్నట్లు మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మహబూబ్నగర్ నగరంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చదువుకోవాలని ఆసక్తి ఉండి చదువుకోవడానికి స్తోమత లేని నిరుపేద విద్యార్థులకు ఉచితంగా మహబూబ్నగర్లోని జీకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో మేనేజ్మెంట్ కోటాలో 100 మంది విద్యార్థులకు ఉచితంగా ప్రవేశాలు కల్పించి తన సొంత నిధులతో ఇంజనీరింగ్ విద్యను చదివించనున్నట్లు ఆయన తెలిపారు. మహబూబ్నగర్ను ఎడ్యుకేషన్ హబ్గా అభివృద్ధి చేయాలని 18 నెలలుగా పాజిటివ్ దృక్పథంతో పనిచేస్తున్నామని, అందులో భాగంగా పాలమూరు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ మరియు లా కళాశాలను మంజూరు చేయించుకోవడం జరిగిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులతో మహబూబ్నగర్కు ఐఐటి కళాశాల సైతం మంజూరు కావడం జరిగిందని, అలాగే మైనార్టీ విద్యార్థుల కోసం కూడా జీకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలను ముఖ్యమంత్రి ఒప్పించి మంజూరు చేయించడం జరిగిందని ఆయన తెలిపారు. మహబూబ్నగర్ను ఎడ్యుకేషనల్ హబ్, స్కిల్ డెవలప్మెంట్ హబ్గా అభివృద్ధి చేయాలని తాను తాపత్రయం పడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. చదువుకుందామన్న కోరిక కలిగి ఉన్నత విద్యల కోసం ఫీజు కట్టలేని పేద కుటుంబాల పిల్లల కోసం అల్ మదీనా ఎడ్యుకేషన్ సొసైటీకి సంబంధించిన జీకే ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇప్పుడు మా తరఫున 100 మంది పేద విద్యార్థులకు ఇంజనీరింగ్లో మేమే ఫీజు కట్టి చదివించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. మహబూబ్నగర్ పట్టణానికి చెందిన బిలో పోవర్టీ లైన్కి సంబంధించి కుటుంబాలు, వాళ్ళ పిల్లలు చదువుకోవాలని కోరిక ఉండి అవకాశాలు లేక ఇంజనీరింగ్ కళగానే మిగిలిపోతున్న కుటుంబాలకు ఒక 100 మందికి ఉచితంగా జీకే ఇంజనీరింగ్ కాలేజీలో మేమే ఫీజు కట్టి వాళ్ళని చదివించబోతా ఉన్నాం. బీపీఎల్కి సంబంధించిన కుటుంబాలను అంచనా వేసి మెరిట్ లిస్ట్ ప్రకారంగా సెలెక్ట్ చేసి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ 100 మందికి ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్స్ ఇప్పించి వాళ్ళ చదువుకు కావాల్సిన ఫీజు కూడా మేమే కడతాం. ఇది ఎందుకు చేస్తున్నామంటే మహబూబ్ నగర్లో ఒక వాతావరణం రావాలా. ఇక్కడ చదువుకుంటున్న ప్రతి పిల్లవాడు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెద్ద కళలు కనాలి, ఉన్నతమైన కళలు కనాలి. ఆ కళలను సాకారం చేయడానికి ప్రభుత్వం కావచ్చు, మేము కావచ్చు, ఇంకా మిగతా చాలామంది సపోర్ట్ చేయడానికి ముందుకు రావాలి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని మొదటగా మేము ప్రారంభిస్తూ ఉన్నాం. మొత్తం మహబూబ్ నగర్ను ఒక ఎడ్యుకేషనల్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ హబ్గా మార్చాలి. ఇదే మా తాపత్రయం. దానికోసం నిరంతరం మేము శ్రమిస్తూ ఉన్నాం. చదివించుకునే స్తోమత లేని కుటుంబాలకు వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేసి చదివించి వాళ్ళు నిలబడేటట్టుగా తీర్చిదిద్దడంలో మన వంతు సహాయ సహకారాలు మనందరం కూడా అందిద్దాం. మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్.